తగ్గింపు జీవితం. అందుకని కొత్త సంవత్సరం వచ్చిందని సంతోషపడద్దు. కొత్త శిశువుగా జన్మించు. కొత్తది ఏదో చెప్పండి, సంవత్సరం చెప్పండి, నాకు తెలియగలుగుతాం. కొత్తది ఏమైనా ఉందా మిమ్మల్ని అడుగుతున్నాం, ఏమైనా చూస్తే నాకు చెప్పండి. ఏమి లేవు కదా. తారీఖు మారుతుంది, సంవత్సరం మారుతుంది, అంతే కదా. సంవత్సరం మారుతుంది, తారీఖు కూడా ఏం మారదు కదా. అదే నెలలో అదే తారీఖు వస్తుంది. సంవత్సరంలో ఒక అంకి మారుతూ ఉంటుంది అంతే. అదొందా? మరి ఆయన కాలచక్రాన్ని నడిపిస్తుంటున్నప్పుడు కాలచక్రంలో మార్పు తీసుకొస్తూ తారీఖు మారుతూ అంకెలు మారుస్తూ వస్తుంటే ఆయన పనికి నువ్వేడు కొత్త సంవత్సరాన్ని సెంటర్ కొట్టుకొని సంబరాలు చేసుకుంటూ ప్రసంగి గారు ఏమన్నాడు? సూర్యునికి ఉన్న నూతనమైనది ఏది మొన్న ఉన్నది ఇవాళ ఉంది, ఇవాళ ఉన్నది రేపు ఉంటుందంట కదా. కొత్త సంవత్సరం వచ్చిందని అందరూ కొత్త బట్ట కొనుక్కుంటారు. మంచిదే, కొనుక్కోద్దాం. నేను కూడా కొత్త బట్టలు వేసుకుంటాను. కొత్త సంవత్సరం ఈ కొత్త బట్టలు పార్టీ కదండి. కొత్త శిశువుగా ఇప్పుడు మారాలి మనం. ఈ మాట్లాడిన తర్వాత కొత్త శిశువుగా మారాలి. అర్థమైందండి. మళ్ళీ పాత పిల్లలకు, పాత పెద్దవాళ్ళకి ఉండకూడదు.